అందరికీ నమస్తే అన్న. బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ బిల్డింగ్ మన పులివెందులో అయితే అమ్మకానికి కలదు. ఇది వచ్చేసి మన పులివెందులో గాంధీ సర్కిల్ నుంచి కరెక్ట్గా 100 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 30 మూర వెడల్పు 40 మూర జంప్ అయితే ఉంటుంది. మనకు కింద 2 సింగిల్ బెడ్రూమ్లు తూర్పు ఫేస్ అయితే ఉంటాయి. అవి అయితే పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోటి మెయిన్ రోడ్లో ఉన్న ఉత్తరం ఫేస్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇంకా వర్క్లో ఉంది. సో మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూము, అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి థియేటర్ రూము. సో డబుల్ బెడ్రూము థియేటర్ రూమ్ వచ్చేసి మనకు జస్ట్ పెయింటింగ్ వర్క్ వుడ్ వర్క్ మాత్రమే ఉంది. అయినా డ్రోన్ విజువల్స్లో మీకు ఈ బిల్డింగ్ బాగా కనపడుతుంటుంది. అంటే ఇది ఏ ఫేజ్లో ఉంది, అటుపక్క ఇటుపక్క చుట్టూ రోడ్డు వెడల్పు ఎంత ఉందని చెప్పేసి, ఇంకా కింద మనకు సింగిల్ బెడ్రూమ్లు 2 పూర్తయ్యాయని చెప్పా కదా, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆ లాస్ట్ ఉండేది 2. ఈ ముందర మీరు ప్లేస్ కూడా బాగా చూసుకోవచ్చు. కార్ పార్కింగ్ కానీ లేదా బైక్ పార్కింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ బిల్డింగ్కి సంబంధించి వాటర్ విషయానికి వస్తే ఈ బిల్డింగ్ అంతటి కలిపి బోర్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఒకసారి చూడండి. సో మనకు కింద సింగిల్ బెడ్రూమ్స్ కావచ్చు, పైన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, థియేటర్ రూమ్కి కావచ్చు, థియేటర్ పక్కనే మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఉంది, దానికి కావచ్చు సపరేట్ కనెక్షన్లు అయితే ఉంటాయి. ఎవరికైతే నీళ్ళు అవసరం ఉందో వాళ్ళు ఆన్ చేసుకుని అవసరం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పైన 3 వాటర్ ట్యాంకులు కూడా పెద్దవి అయితే ఉన్నాయి. ఆ నీళ్ళు కూడా మనం వాడుకోవచ్చు అవసరం అయితే. పైన మనకు పిఓపి స్లాబ్ కూడా ఉంది. సో ఇటుగా మనకి ఇక్కడ కారు కానీ బండి కానీ పెట్టినా వర్షానికి కానీ ఎండకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. సో ఒకసారి ఇది సింగిల్ బెడ్రూమ్ అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ హాల్. ఇది మనకు పిఓపి విషయానికి వస్తే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే డెక్లామ్ విషయానికి చూడండి, డెక్లామ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు 1 రూము. ఇక 1 రూమ్లో కానీ డెక్లామ్ కానీ ప్రతి ఒక్కటి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ పక్క వచ్చేసి దేవుని గదికి సపరేట్గా మళ్ళీ ఇక్కడైతే ఉంది చూడండి. ఇది వచ్చేసి బెడ్రూము. బెడ్రూమ్లో కూడా మనకు డోర్స్ కూడా అంటే ఇప్పుడు అప్డేట్ వర్షన్ కొత్త ఇళ్లలో ఇప్పుడు 2026 కానీ కొత్త ఇళ్లలో ఎలాంటి వుడ్ వాడుతున్నారు, ఎలాంటి డెక్లామ్ వాడుతున్నారు, డిజైన్ కానీ చూసుకుంటే సేమ్ చాలా బాగుంటాయి చూడండి. కింద 2 సింగిల్ బెడ్రూమ్లు సేమ్ ఇలాగే ఉంటాయి. ఇందులో మనకు ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలన్నా కూడా జాయిన్ అవ్వచ్చు, రెడీ అయిపోయినాయి. ఇంకా మన కన్స్ట్రక్షన్లో ఉండేది పైన 2 మాత్రమే, డబుల్ బెడ్రూమ్, ఆ పైన థియేటర్ రూము. సో దీనికి పిఓపి కానీ లైటింగ్ విషయంలో కానీ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. సో ఇవి మనకి సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి మామూలుగా ఎక్కడన్నా కానీ లోపల బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంటుంది. అట్లా కాకుండా దీనికి ఈ పక్క బయట అయితే ఇచ్చినారు. ఇది బాత్రూమ్ సపరేట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఏ రూమ్కు ఆ రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్కి సంబంధించి డ్రైనేజ్ కూడా సపరేట్ ఉంటుంది. డస్ట్ కానీ ఏదన్నా కానీ బ్లాక్ అయినా కూడా ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా అరేంజ్మెంట్ అయితే చేసినారు. ఇదే బిల్డింగ్లోనే ఉత్తరం ఫేస్కున్న సింగిల్ బెడ్రూము. ఇది వచ్చేసి రోడ్డుకే ఉంటుంది. ఒకసారి ఇది ఎలా ఉందో చూపిస్తా చూడండి. మనకు స్టార్టింగ్ విషయానికి వస్తే కటాంజనం వేసినారు. ఇది ఇంతకుముందు వాటర్ ప్లాంట్ కోసం అని చెప్పి పెట్టుకున్నారు చూడొచ్చు. అంటే ఇది సింగిల్ బెడ్రూమే కానీ అంతా ఒకే హాల్ మాదిరి ఉంటుంది. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉండేది, ఇది తీసేసారు. ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్గా ఇక్కడ మధ్యలో గోడ కట్టుకొని సపరేట్ అయితే చేసుకోవచ్చు. సో అవతల బెడ్రూమ్ ఎంత కొలతలతో ఉంటాయో సేమ్ కొలతలతోనే ఇది కూడా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఉందన్నాం కదా. సో దానిపైకి వచ్చేసి ఇక్కడ నుంచే స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ ఈ సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే కన్నా ఇక్కడ గోడ కట్టుకోవచ్చు. సపరేట్గా ఇక్కడైతే వాకిల్ అయితే ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. స్టార్టింగ్ వచ్చేసి ఇదంతా హాలు, ఈ పక్క ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు దేవుని రూము. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్కు దేవుని రూమ్కు మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. సో ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనం హాల్ లాగా ఉంటుంది. ఇది కూడా మనకు ఇక్కడే వంట చేసుకోవచ్చు, ఇక్కడే ఒక డైనింగ్ టేబుల్ లాగా పెట్టుకొని భోజనం కూడా చేసి బాగుంటుంది. సో ఇటు పక్క వచ్చేసి ఇంకో సింగిల్ బెడ్రూము. సో ఇక్కడ ఒకసారి ఇది కూడా చూడండి. ఒకసారి చాలా పెద్దగా ఉంటుంది. మనకు డ్రెస్సింగ్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ అంటే మనకు సింగిల్ బెడ్రూమ్ మాత్రం ఉంటాయి. ఏదైనా కానీ విశాలంగా చాలా బాగుంది. ఇదంతా వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇంకా థర్డ్ ఫ్లోర్ విషయానికి వస్తే మనకు థియేటర్ రూము, అలాగే దాంట్లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకసారి అది కూడా చూపిస్తా చూడండి. మీరు చూస్తున్నది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో థియేటర్ రూమ్. ఇది కూడా తూర్పు ఫేస్ అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది స్టార్టింగ్లో వచ్చేసి మనకు థియేటర్ రూము. ఇక్కడ మనకు చూసుకుంటే సోఫాలకు కానీ లేదా ఏదైనా చైర్లు కానీ వేసుకోవడానికి 2 స్టెప్లు అయితే పెట్టారు. అలాగే ఈ పక్క థియేటర్ కోసం స్క్రీన్ కోసం అయితే ఏర్పాటు చేశారు. మనకు ప్రొజెక్టర్ కూడా అరేంజ్మెంట్ చేసుకోవడానికి కనెక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి పైన థియేటర్ రూమ్తో పాటు సింగిల్ బెడ్రూమ్ కూడా అరేంజ్మెంట్ చేశారు. సో చూడొచ్చు మీరు.
ఇది సింగిల్ బెడ్రూమ్. ఈ థియేటర్కి సంబంధించి సింగిల్ బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ విషయానికి వస్తే ఒకసారి చూడండి మీరు ఎలా ఉంటుందో. ఇది కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ అంత అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు టబ్ బాత్ సపరేట్ పెట్టుకోవచ్చు, లెట్రిన్ సపరేట్ పెట్టుకోవచ్చు, బాత్రూమ్ సపరేట్ పెట్టుకోవచ్చు. సో స్పేస్ అయితే దండిగా ఉంది కాబట్టి మన ఇష్టం, మనం ఎట్లయినా దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే చూసినారు కదా. ఈ హౌస్ వచ్చేసి మనకు మన పులివెందులోని గాంధీ సర్కిల్ నుంచి కరెక్ట్గా 100 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఈ ఇంటి చుట్టుపక్కల మనకు ఈ పక్క వచ్చేసి జూనియర్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే కోర్టు, పోలీస్ స్టేషను, చర్చి, మనకు బస్ స్టాండ్ కూడా దగ్గరే. సో వీటిన్నింటికి దగ్గరలో చెన్నారెడ్డి కాలనీలో 30 ఫీట్ రోడ్డుకు 2nd ఫిట్ అయితే ఉంటుంది ఇది. సో ఈ ఇంటి దగ్గరికి 24 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ పైన ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక రేటు విషయానికి వస్తే వాళ్ళు 1,20,00,000 అయితే చెప్తున్నారు. సో ఇదే ఫైనల్ రేట్ అయితే కాదు, మీరు వచ్చి దీన్ని చెక్ చేసుకొని పూర్తిగా మీకు రేట్ అనేది మళ్ళీ తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇంటి విషయానికి వస్తే మనకు ఒరిజినల్ ల్యాండ్ ఇది. అలాగే మనకు మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది దీనికి. సో ఆల్రెడీ వీళ్ళు బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు. సో మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకున్నారు, వేరే బిజినెస్ కోసం అని చెప్పేసి క్లియర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి లిటిగేషన్స్ లేవు, ఎటువంటి పెండింగ్స్ లేవు, క్లియర్గా ఉంది. మీరు వచ్చి డాక్యుమెంట్లు కానీ ఏమైనా కానీ చెక్ చేసుకోవచ్చు, లింక్ డాక్యుమెంట్లు ఏవైనా కానీ. సో చూసి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, కాల్ చేసి మీకు ఓకే అయితే కనుక వచ్చి కూర్చొని ఆ రేటే 1,20,00,000 కాదు, ఇంకా తగ్గుతుంది. ఓకేనా? వీలైనంత తొందరగా మన పులివెందులో ఎవరైనా కూడా ఇలాంటి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండి తీసుకోవాలనుకుంటున్న వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనకి ఇష్టం వచ్చేట్లు మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఒకవేళ పూర్తి అయిపోయింటే కనుక సైలెంట్గా ఉండాలి మనం. ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని మర్చిపోకుండా మన పులివెందులో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి.